మిత్రమా, ఒకే తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు ఊపిరి ఆగిపోయేంత వరకు కలిసే ఉండండి. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్ధలు సాకుగా ఉంచుకొని పగలు ప్రతీకారాలు పెంచుకొని మాటలు లేకుండా దూరంగా ఉండకండి మిత్రమా. ఈ జన్మలో అన్నదమ్ములుగా, అన్న చెల్లెలుగా పుట్టినవారు మరు జన్మలో ఎవరు ఎక్కడ పుడతారో ఎవరికీ తెలీదు. రక్త సంబంధానికి విలువనివ్వండి. ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరు ఆత్మీయత అనురాగాలతో మెలగండి మిత్రమా. మనం చేసేది తప్పో ఒప్పో మన మనసుకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదైనా చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులు చేయకుండా బ్రతకచ్చు. ఇది కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు మిత్రమా. మనకున్న వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళు కోరుకున్నట్లుగా మనం బ్రతకడమే వాళ్ళకి మనమిచ్చే బహుమతి. ఇతరులపై కోపంతో మన మనసును పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఇతరులు ఎప్పుడూ మనతో ఉండరు, కానీ మన మనసు మనతోనే ఉంటుంది. స్వార్థంతో బ్రతికే వాళ్ళకి ఏమాత్రం ఫీలింగ్స్ ఉండవు. నీతో అవసరం ఉంటే మాత్రం 10 సార్లు ఫోన్ చేసి అవసరాలు తీర్చుకుంటారు. లేకపోతే నువ్వు ఎవరో తెలియనట్లు నటిస్తారు. అలాంటి వాళ్ళు నీకు అవసరమా మిత్రమా? ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో. ముళ్ళున్న మొక్కకి నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం అస్సలు మారదని గుర్తుపెట్టుకో మిత్రమా. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు ఏం కావాలో, ఏం వద్దో, ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు వద్దో కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా ఉన్నారు. దానికి వారు చెప్పే సమాధానం ఆడదాని మనసు అస్సలు అర్థం కాదు అని. ఒక్కసారి కానీ నువ్వు నీ ఎదుటివారు చెప్పినవన్నీ మాటలకి తల ఆడించడం మొదలుపెట్టావనుకో, అప్పుడే వాడికి అర్థమైపోతుంది నువ్వు వాడికి భయపడే కుక్కవని. ఇలానే వాడు ఏమి చేసినా తలూపుతాడు అని. అలాంటి అవకాశం ఎప్పుడు ఎవరికి ఇవ్వద్దు మిత్రమా. ఎవరు నీ దగ్గరికి ఏం చెప్పడానికి వచ్చినా ప్రశ్నించు, ఎందుకు అని. నీ దగ్గరికి ఒక విషయం చెప్పి ఒప్పించడానికి ఎవరికైనా శరీరంలో బెదురు పుట్టాలి, అవునా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నీ ఆర్థిక విషయాల గురించి ఇతరులతో ఎప్పుడూ చర్చించొద్దు. నువ్వు మంచి స్థాయిలో ఉంటే అది నీపై ఈర్ష్యకు దారి తీస్తుంది. పరిస్థితి బాగోకపోతే వాళ్ళ దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైంది. ఎందుకంటే మంచివారి కంటే ఇంకా మంచిగా నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు, జాగ్రత్త మిత్రమా. విలువలేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు, దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు, భారం అనుకునే వాళ్ళతో భావాలను పంచుకోకూడదు, మనది కానిది దేనిపైన ఆశ పెంచుకోకూడదు మిత్రమా. అమ్మాయిలు ప్రేమను మనసులో దాచుకుంటారు, అమ్మ అయ్యాక బయటకు చూపిస్తారు. అబ్బాయిలు ప్రేమను బయటకు చూపిస్తారు, నాన్న అయ్యాక లోపల దాచుకుంటారు. మిత్రమా, మాట జారే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అన్నవారు మరిచిపోయినా విన్నవారి మనసులో అలానే నిలిచిపోతుంది. పైకి మనతో మాట్లాడుతున్నా నువ్వు జారిన మాట వారి మనసును తొలిచిస్తూనే ఉంటుంది. వేలెత్తి చూపించేవాడు ఎవరూ కూడా ఒక్క ముద్ద పెట్టరు. అందుకే మనకు నచ్చినట్లు బ్రతకాలి మిత్రమా. అది కష్టమైనా, నష్టమైనా, బాధైనా, సంతోషమైనా మన జీవితం మనది. 3 ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితాంతం నిన్ను ప్రేమించేది భార్యే. ఆమె కోరుకునేది ఒక్కటే, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ కంటతడి పెట్టకుండా చూసుకుంటే చాలనుకుంటుంది. మిత్రమా, ఎవరైనా నీకు దూరమైతే బాధపడవద్దు. నీ జీవితం వాళ్ళతో ముడిపడలేదని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిపోయారని వాళ్ళు చెడ్డవాళ్ళని అనుకోవద్దు. నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయిందంతే. నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళే ఎక్కువ. మాటల్లో అమృతం పంచి మనసులో విషాన్ని దాచుకునే ప్రపంచమిది. జాగ్రత్త మిత్రమా. నీ వల్ల లాభం పొందిన వాళ్ళు నీపైన నిందలు మోపుతున్నారంటే బాధపడవద్దు. నీకు చేతనైంది నువ్వు చేశావు, వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఏది చేసుకున్నా దానికి ఫలితం వాళ్ళు అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. నీతిగా, నిజాయితీగా తన పని తను చేసుకుంటూ పోయేవాడికి శత్రువులు ఎక్కువ. అదే అన్యాయాలు చేస్తూ తన అబద్ధపు మాటలతో ఎదుటి వారిని మోసం చేస్తూ అడ్డమైన దారుల్లో డబ్బు సంపాదించే వారికి అందరూ మిత్రులే. ఇదే నేటి కాలం. మిత్రమా,
నీ చెయ్యి పట్టుకునే ఒక అమ్మాయి నీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకుంటున్నప్పుడే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఆమెకు ఆ గౌరవాన్ని ప్రేమను పంచుతారు. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకి నువ్వే విలువ ఇవ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారు చెప్పు మిత్రమా? అత్తగారింటికి వచ్చినప్పుడు అందరూ ఏమి తెచ్చావని అడుగుతారు, కానీ మనం ఏమి వదిలేసి వచ్చామో ఎవరూ అడగరు కదా. ఇది విచిత్రం కదా. నువ్వు కొడుకుగా ఉన్నప్పుడే నీ బాధ్యతను అలవాటు చేసుకో, లేకపోతే నువ్వు తండ్రి అయ్యే సమయానికి ఆ బాధ్యత నీకు మరింత బరువైపోతుంది. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నించుకో, ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవడానికి తిరిగి నీపైన నిందలు వేయడానికి కూడా వెనకాడరు. మిత్రమా, ఏ స్త్రీ అయితే తన భర్తను పరపురుషులతో ఎప్పటికీ పోల్చదో ఆ స్త్రీ తన ప్రాణం కంటే ఎక్కువగా భర్తను ప్రేమిస్తుందని గుర్తుపెట్టుకోండి. జీతం కోసం చేస్తున్న నచ్చని పనులు, నెల తిరిగేసరికి గుర్తొచ్చే అప్పులు, బాధ్యతల కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు, నచ్చింది తినాలన్నా కొనాలన్నా ఆలోచించేలా చేసే పరిస్థితులు, ఇవి మధ్యతరగతి బ్రతుకులు. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మమిత్రమా. మనోలే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం, లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం, అర్హత లేని వారనే మాటలకు వాదన అనవసరం, బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరమని గుర్తుంచుకో మిత్రమా. ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటి వారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే మనం బ్రతకడం చాలా కష్టమని గుర్తుపెట్టుకో మిత్రమా. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతకానివాడు కాదు. కొందరు పరిస్థితులకి లొంగి తగ్గితే కొందరు బంధాలకి లొంగి తగ్గుతారు. తగ్గారు కదని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు. జీవితం చాలా చిన్నది మిత్రమా. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం. నువ్వు మొయ్యలేనంత సంపాదించినా నిన్ను మోసే నలుగురిని సంపాదించుకోలేనప్పుడు నీకంటే పేదవారు ఎవరూ ఉండరని తెలుసుకో మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.